నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి 22వ వార్డులో మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేపట్టడం జరుగుతుంది. ఇందులో పెద్దలు జమీల్ గారు పాల్గొనడం జరిగింది. అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్స్, ముఖ్యంగా వార్డు ఇన్ఛార్జ్ సంబంధించి అప్పలాడి గారు కానీ, అలాగే మా రామ్ గోపాల్ గారు, డైరెక్టర్ మా కనకలక్ష్మి గారు, ఇంకా వార్డు పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీ సంబంధించిన పార్టీ నాయకులందరూ కూడా మరి పాల్గొని మరి ఈ రోజు చూస్తే ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా మరి ఎంతో గౌరవంగా మమ్మల్ని ఆదరిస్తూ, ఎందుకంటే ముఖ్యంగా కారణం ఏంటంటే దాని కారణం గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా పరిపాలన చూసి 5 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా చేశారు. ప్రతి మా ఇంట్లో 2 పథకాలు 3 పథకాలు వచ్చని చెప్పి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఏ ఇంటికి వెళ్ళినా సరే ఆదరిస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలు 5 సంవత్సరాలు. అందుకని రేపు రాబోయే రోజుల్లో ఎట్టి బస్సులు కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎట్టి బస్సులు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి మెజారిటీతో మేము గెలుపొందడం ఖాయం. ముఖ్యంగా ఈరోజు చెప్పాలి, నిన్నే అయ్యింది పద్ధతి మాట్లాడుతున్నాడు. మొన్న ఒకసారి చూసాం, గ్రావెల్ దందాల గురించి మాట్లాడుతున్నాడు. అసలు గ్రావెల్ దందాలు కానీ, లాటరైట్ దందాలు కానీ, మరి అలాగే వజ్రాలు అదే రంగురాల దందాలు కానీ ఇవన్నీ కూడా మరి అయ్యన్న పాత్రుడు కానీ, అయ్యన్న పాత్రుడు కొడుకు మరుగుజ్జు మరి 5 సంవత్సరాల కాలంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హైకాలంలో 100 కోట్లు దోచుకున్న దోపిడీ దొంగలు ఎవరు? ఈ అవినీతి అయ్యన్న పాత్రుడు, ఈ మరుగుజ్జు పాత్రుడు. వీళ్ళు మాట్లాడుతుంటే మాకు చాలా సిగ్గేస్తుంది. అసలు ఆ రోజు చూస్తే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు మరి లాటరైట్ ద్వారా మరి అక్కడ ఎవరెవరు రాజమండ్రిలో ఒక కంపెనీ ఉంటే వాళ్ళ దగ్గర సుమారుగా 20 కోట్లు ఎంతో దోచుకుని దోపిడీ దొంగలు వెళ్తారు. అదే కాకుండా ఒక లాటరైట్కి సంబంధించి ఒక వ్యాపారస్తుని ఇంటికి వెళ్ళి మరి అయ్యింది పాత్రుడు, అవినీతి అయ్యింది పాత్రుడు కానీ, మరుగుజ్జు పాత్రుడు కానీ ఇద్దరు వెళ్ళి తుపాకీ గురిపెట్టి కూడా 10 కోట్ల రూపాయలు లాక్కున్న దోపిడీ దొంగలు వెళ్ళి వీళ్ళు మాట్లాడితే మాకు సిగ్గేస్తుంది. రంగురాల వ్యాపారస్తులందరూ భయపించి వాళ్ళు వ్యాపారాలు చేయకుండా చేసింది ఈ దొంగలు, వీళ్ళే దోచుకున్న రంగురాల దోపిడీ దొంగలు, వీళ్ళు మమ్మల్ని విమర్శిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియపడుతుంది. ఇది అన్ని కూడా తెలుసు, ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ తెలుసు ఏ విధంగా మరి 5 సంవత్సరాల కాలంలో అయ్యింది పాత్రుడు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కానీ, ఆయన కొడుకు మరుగుజ్జు పాత్రుడు కానీ 100 కోట్లు ఏ విధంగా దోపిడీ చేసుకుంటారు ప్రజలందరూ తెలుసు. రేపు జరగబోయే ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక విషయం కూడా మీ ద్వారా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక విషయం మీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు మీ అందరి తాలూకు ఆశీస్సులతో నేను మరి ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఏది అవసరం వచ్చినా సరే నేరుగా నా దగ్గరికి రావచ్చు. మీరు నా దగ్గరికి వస్తే నా భార్య అమ్మ వాళ్ళకి చేయొద్దని అందు, మా పెద్ద కొడుకు చేయొద్దా అందు, మా చిన్న కొడుకు చేయొద్దారు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు. కేవలం వాళ్ళు ప్రచారానికి తిరుగుతారు తప్ప రాజకీయంలో ఎంటర్ అవ్వరు. కేవలం నేను ఎమ్మెల్యేని అయితే నేను ఒక్కడనే మీతో మాట్లాడతాను. పొరపాటుని కానీ అయ్యింది పాత్రుడిని గెలిపిస్తే మీరు ఏ 10 మంది వెళ్ళినా సరే అయ్యింది పాత్రుడు ఒప్పుకోవాలి, వాళ్ళ సత్యమంది ఒప్పుకోవాలి, వాళ్ళ పెద్ద కొడుకు మరుగుజ్జోడు ఒప్పుకోవాలి, వాళ్ళ చిన్న కొడుకు కూడా ఒప్పుకోవాలి. అంటే 4 ఎమ్మెల్యేలు ఉండాలి ఇంట్లో. అంటే 4 ఎమ్మెల్యేలను మీరు గెలిపించుకుని వాళ్ళ చుట్టూ తిరుగుతారా? కేవలం మరి ఒక ఎమ్మెల్యే అయినా నన్ను మరి ఆదరిస్తారని చెప్పి మీ ద్వారా నర్సీపట్నం ప్రజలందరికీ కూడా తెలియపడతాం. ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా చెప్పాలి. ఎందుకంటే నేను గెలిస్తే ఒకనే ఎమ్మెల్యేని, వాళ్ళు గెలిస్తే 4 ఎమ్మెల్యేలు. దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకోండి. వాళ్ళ తాలూకా రౌడీజం, గోండాయిజం అన్నీ మీకు తెలుసు. ముఖ్యంగా అయ్యింది పాత్రుడు, అవినీతి అయ్యింది పాత్రుడి కంటే మరుగుజ్జు పాత్రుడు 100 రెట్లు ఎక్కువ ఈ రౌడీజం కానీ, గోండాయిజం అలాంటి వాళ్ళు కానీ వస్తే నర్సీపట్నం సర్వనాశనం చేసేస్తారు. అందుకనే ఎందుకు తెలుసు, ప్రజలందరూ తెలుసు. రేపు జరగబోయే ఎన్నికల్లో బ్రహ్మాండ మెజారిటీ గెలిపించి అక్కడ అవినీతి అయ్యింది పాత్రుడిని, ఈ మరుగుజ్జు పాత్రుడిని మరి అల్లిపూడి పంపించే కార్యక్రమం త్వరలో ఉంది. పెట్టే బేడ సర్దుకొని వెళ్ళడం ఖాయం. ఎట్టి బస్సులు కూడా నర్సీపట్నం నియోజక ప్రజలు రేపు జరగబోయే ఎన్నికల్లో 30,000 పైగా మెజారిటీతో గెలిపించి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారని చెప్పి జై జగన్. నమస్కారం.